నిన్న వసు అక్క ఏ గడపకైతే పసుపు రాసిందో ఆ గడప దాటుకొని ఆ శని ఇంట్లోకి కూడా రావచ్చు. వసు, అమ్మ వసు, వసు. ఎందుకు పిన్ని గారు కంగారుగా ఉన్నారు? వాడు వచ్చాడమ్మా. ఎవరు? వాడే, నీ పాలిట శనిగాడు. నీపై పగబట్టిన పాము, నీ జీవితాన్ని సర్వనాశనం చేయగల శత్రువు. నిన్ను మింగేసే రాహు, నీ పాలిట యమగండం. ఎవరు పిన్ని? నానాడుతూ చెప్పడం ఎందుకమ్మా? మీ కళ్ళతోనే మీరు చూడండి. రండి. అబ్బా, అది వదిలిపెట్టేసిలే. రండి రండి. రావాల్సిన ఇంటికే వచ్చానన్నమాట. సూపర్. వీణ్ణి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇతను మీకు ముందే తెలుసా? ఎందుకు తీసుకొచ్చావు అన్నయ్య? అతను మంచివాడు కాదు. వసు వదిన గురించి ఆ రోజు షాపింగ్ మాల్లో అసభ్యంగా మాట్లాడింది ఇతనే. ఆంటీ, ఎవడీడు? ఆ వసుకి యాంటీ ఫెలో, పెద్ద ఎదవ. మన స్ట్రీట్లో వస్తుంటే సడన్గా కారు కింద పడ్డాడు. చేతికి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఇంటికి తీసుకొచ్చాను. ఇలాంటి వాళ్లను ఇంట్లోకి రానివ్వకూడదు భాస్కర్. నీ వల్ల యాక్సిడెంట్ అయిందంటున్నావు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే పంపించేసే. వసు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంట్రా. వెళ్ళు. అప్పటికంటే ఇది ఇప్పుడు ఇంకా బాగుంది. దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఏం బాబు, నొప్పిగా ఉందా?
ఇన్నాళ్ళు దీన్ని వదిలేశానని బాధగా ఉంది. ఏంటి పడిపి కన్సర్న్ చూపిస్తున్నారా? వీడికి వసు గురించి ఏదో సీక్రెట్ తెలుసు. వీడిని మంచి చేసుకుని అదేంటో తెలుసుకొని వసుని ఒక ఆట ఆడుకోవచ్చు. నేను విధవరాల్ని కాదు. నా భర్త బ్రతికి ఉన్నాడు. మేము విడాకులు తీసుకుని విడిపోయాము. నువ్వు చెప్పినవి తను ఏవి వినలేదు. మన పరువు, ప్రతిష్ట, గౌరవం తన వల్ల నాశనం అవబోతున్నాయి. ఈ పెళ్లి ఆగితే జరిగేదదే. ఇలా నడుముకు చుడితే ఆ నడుముకే అందం వస్తుంది. ఆడపిల్లల వెంట పడి వేధిస్తున్నారు. ఏయ్, నేనేం నీ వెంట పడలేదు. నిన్ను చూడమని మీ అమ్మా నాన్న పిలిస్తేనే వచ్చాను. దాని మొదటి మొగుడు ఏమయ్యాడో తెలుసా మీకు? పెళ్లి వాణ్ణి ఆపండి. మన అబ్బాయి చనిపోలేదు, విడాకులు మాత్రమే తీసుకున్నాడని చెప్పేస్తాడేమో. దాని చరిత్ర చెప్పమంటారా? చాలా చండాలంగా ఉంటుంది. వింటారా? రై. మీ కాబోయే అత్తగారు మాతో ఏమన్నారో తెలుసా? విధవరాలనైనా కోడలుగా చేసుకుంటాం కానీ విడాకులు తీసుకున్నదాన్ని చేసుకోమన్నారు. అందుకే మేము అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ ఆంటీ వ్రతాన్ని బ్రేక్ చేసింది. పాపం తన లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఇద్దరు డివోర్స్ తీసుకుని విడిపోయారు. వ్రతం చెడిపోవడం అంటే లైఫ్లోకి శని ఎంటర్ అవడంతో సమానమంట. ఇదేంటి, రూమ్లోకి వెళ్ళి ఇంకా రాలేదు? నన్ను చూసి భయపడిందా, లేక నాకు మొహం చూపించడం ఇష్టం లేదా? అబ్బా సార్, నొప్పి భరించలేకపోతున్నాను సార్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి సార్? ఈ పాటికి హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళం కదా. అబ్బా. బస్సు ఇంకా రాలేదేంటి? వెళ్ళి చూడు, త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొనిరా. అబ్బా అబ్బా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాకపోయినా పర్లేదు, వస్తువుని తీసుకురండి. తానే నా ఫస్ట్ ఎయిడ్. వసు, ఏం చేస్తున్నా? ఆ చెమటలేంటి? ఏమైంది వసు? అక్క, వాడు వాడు వాడి గురించి భయపడుతున్నావా? వాడు ఎలాంటి వెధవో ఇంట్లో అందరికీ తెలుసు. ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేస్తారు. నువ్వు కంగారు పడుకో. ఇది నువ్వే ధైర్యంగా వాళ్ళకివ్వు. తీసుకో. రా వెళ్దాం. నేను రానక్క. నాకు భయంగా ఉంది. అలాంటి పిచ్చి కుక్కలకి భయపడితే మనం బతకలేం వసు. అయినా మన ఇంట్లో నీకు భయం ఏంటి? ధైర్యంగా రా. అక్క.
భాస్కర్, త్వరగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించు. అలాగే అమ్మా. ఎలా ఉంది బాసు? బెటర్ సార్, కాస్త నొప్పి తగ్గింది. అఖిల్, అతని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అదృష్టం కొద్దీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. వసు అంతు తేల్చే వరకు ఇక్కడే ఉంటాను. ఇక బయలుదేరండి. అయ్యో ఆంటీ, ఏదో ఒకటి చేసి ఆపండి. వాడేమన్నా నా తోడపుట్టిన తమ్ముడా ఆపడానికి? అతని దగ్గర నుంచి వసు అక్క గురించి ఏదో సీక్రెట్ తెలుసుకోవాలన్నారు కదా. తెలుసుకోవాలి, కానీ వాడిని ఎలా ఆపేది? బాస్ ఏమైంది బాస్? బాస్ ఏమైంది బాస్? కళ్ళు తెరవండి బాస్. బాస్ చిన్నడా, చూడరా. పల్స్ అయితే బాగానే ఉందన్నయ్య. మరి సడన్గా ఎందుకు పడిపోయాడు? ఒరే పెద్దోడా, నువ్వు వాడి చేతికి గుద్దావా లేక తలకు గుద్దావా? చేతికేనే. తలకు కూడా దెబ్బ తగిలినట్టుంది బావగారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయ్యో వద్దయ్యా, బావగారు యాక్సిడెంట్ చేశారని డాక్టర్స్ కి చెప్తే పోలీస్ కేసు అవుతుంది. ఏదైనా జరగరాని జరిగితే బావగారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. వద్దురా పెద్దడా, నువ్వు ఇంట్లోనే సరిగ్గా బతకలేకపోతున్నా, జైల్లో అస్సలు బతకలేవురా. నేనే అనుకుంటే నాకంటే వీళ్ళు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? కనీసం మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనైనా చెప్పండి. సరే, స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే పెద్దడా, చేయడానికి ఏముంది, వాడికి స్పృహ వచ్చేంత వరకు ఆగుదాం. అవును, అప్పటి వరకు అతన్ని మన ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్దాం. వీళ్ళెవరో నాకు ఫేవర్గా ఉన్నారే. అఖిల్, భాస్కర్, అతన్ని గెస్ట్ రూమ్లో పడుకోపెట్టండి. మన ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ ట్రై చేస్తూ ఉండండి.
అక్క ఇలా అయింది? నువ్వేం కంగారు పడకు వసు. వాడికి స్పృహ రాగానే మన డాక్టర్కి చూపించి పంపించేద్దాం. నువ్వు పద. రా రా రా. భలే పని చేసావు అన్నయ్య. పోయి ఇలాంటి ఇడియట్ని ఇంట్లోకి తీసుకొచ్చావా? నాకేం తెలుసురా వీడంత పెద్ద రోగని. సరే పద. ఎస్, నా ప్లాన్ సక్సెస్. వసు అంతు చూసే వరకు ఈ బెడ్ మీద నుంచి ఇంచు కూడా కదలను. అతన్ని ఎందుకండి ఇంటికి తీసుకొచ్చారు? కాస్త దూరమైనా, కొంత ఆలస్యమైనా, ఎంత ఖర్చైనా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి అట్నుంచటే వాళ్ళింటికి పంపించేయాల్సింది. వాడు ఎలాంటి వాడో నాకెలా తెలుస్తుంది పావని? ఏదో నా కారు కింద పడ్డాడు కదా అని సింపతితో తీసుకొచ్చాను. అది తప్పేనా? తప్పే అఖిల్. మీ వసు వదినా ఏదో తప్పు చేసింది, అందుకే అతను చూసి భయపడుతుంది. మా వదినేం తప్పు చేయలేదు. వాడే ఆ రోజు షాపింగ్ మాల్లో మా వదినతో మిస్బిహేవ్ చేశాడు. ఆ విషయం నాకు తెలియదు కదా. ఆ రోజు నేను మీతో షాపింగ్కి రాలేదు కదా. ఇందుకే ఎక్కువ పనులు పెట్టుకోవద్దని చెప్పేది. ఏదో ఒక చోట కుదురుగా పనిచేయాలి. తను కుదురుగా ఉంటే ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? అంటే ఏంటి నీ ఉద్దేశం? మా వదిన బిహేవియర్ని తప్పుపడుతున్నావా? వాడికి అలాంటి తప్పుడు బిహేవియర్ ఉందని తెలుసుంటే వాడు చెయ్యి కొట్టడం కాదు, ఏకంగా కారుతో గుద్దేసి చంపేసేవాడిని. చెయ్యి విరగొట్టినందుకే ఇంత టెన్షన్ పడుతున్నారు. చంపేసుంటే ఇంకేమయ్యేవారో. అతను మీ వదినకేమవుతాడో ఎవరికి తెలుసు? కాస్త మంచిగా మాట్లాడ హరిక. వసు వదిన నాకు వదినైతే నీకు అక్క లాంటిది. ఏ కాలేజీలో నిన్నెవరూ కామెంట్ చేయలేదా? ర్యాగింగ్ చేయలేదా? ఆ రోజు వాడేదో అన్నాడని కాదండి, వేరే ఇంకెందుకో కూడా వసు భయపడుతోంది. అంటే వేరే కారణం ఏదైనా ఉందంటావా? ఖచ్చితంగా ఉంది. ఆ రోజు వాడు ఏదో చెప్పడానికి ట్రై చేశాడంట, మీరే వినిపించుకోలేదంట. ఎవరు చెప్పారు? వసు నోరు తెరిచి చెప్పలేదు కానీ చాలా భయపడుతోంది. నెమ్మదిగా నువ్వే వసుని అడిగి కనుక్కోవచ్చు కదా. వ్రతం చెడితే ఏదో చెడు జరుగుతుందని వసు నమ్ముతోంది. దానికి తోడు హారిక ఏవేవో చెప్పి వసుని భయపెట్టేసింది. ఆ భయాలను నిజం చేస్తూ వాణ్ణి మీరు తీసుకొచ్చారు. వాడున్నది మన ఇంట్లో, మనల్ని కాదని వసుని వాడేం చేస్తాడు? వాడే ఏమైనా చేశాడో లేక వాసు అక్కే ఏమైనా చేసిందో ఎవరికి తెలుసు? నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా. అయితే వసు వదిన తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? ముందు వాడు కళ్ళు తెరిచి ఆ తర్వాత నోరు తెరిస్తే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది ఆమె తప్పు చేసిందో ఇంకేమైనా చేసిందో అని. వసు, పిల్లలు పడుకున్నారా? నిద్రపోయారు అత్తయ్య. అభి వచ్చాడా? ఆయన ఇంకా రాలేదు. ఆఫీసులో లేట్ అయినట్టుంది. అభి వచ్చే వరకు మేలుకు నుండి భోజనం పెట్టు. అలాగే అత్తయ్య. చెప్పడం మర్చిపోయాను, అతని రూమ్లో వాటర్ లేనట్టున్నాయి. ఒక బాటిల్ తీసుకెళ్ళి పెట్టు. ఏంటి? ఏం లేదు అత్తయ్య, బాటిల్ తీసుకువెళ్ళి పెడతాను.